ప్రశ్నారావణ్ జోసెఫ్ ఆయన ఇష్యూ అనేది రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అదే కొడాలి నాని గారు ఏమంటున్నారంటే ఈ ప్రశ్నారావణ్కి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, దీని వెనకాల సిబిఎన్ గారు, నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారని అంటున్నారు. సో ఇది ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనుకుంటున్నారు? వీళ్ళకి ఉద్యోగాలు పోయిన తర్వాత, పదవులు పోయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక రకమైన పిచ్చెక్కేసినట్టుంది. కొడాలి నాని ఒక రకంగా మాట్లాడతాడు, అంబటి రాంబాబు ఒక రకంగా మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా మాట్లాడతాడు. వాస్తవంగా ఈ జోసెఫ్ వెనకాల వైసీపీ పార్టీ ఉన్నదన్నది జగమెరిగిన సత్యం, ఎవరూ కాదనలేని విషయం. ఎందుకంటే ఆ పార్టీ వాళ్లే లాయర్లు, ఆ పార్టీ లీగల్ సెల్ అంతా ఆయన కూడా తిరుగుతుంది. ఈ మాయ మాటలు చెప్తూ, ఇలాంటి కళ్ళబుల్లి మాటలు చెప్తూ ప్రజల్ని మాయ చేయాలని ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదేమైనా ఈవేళ అతను చేసింది తప్పు, 100% తప్పు. ఎందుకంటే సమాజంలో మనం బాధ్యతగా తిరుగుతున్నప్పుడు భాష బాగుండాలా, సంస్కారం ఉండాలా, ప్రవర్తన బాగుండాలి. ఇష్టానురీతిగా చెలరేగిపోయి ఏదో మనకి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కదా అని ఉచ్చనీచాలు లేకుండా, సమాజం పట్ల బాధ్యత లేకుండా, దేశం పట్ల బాధ్యత లేకుండా ఇష్టానురీతిగా చెలరేగిపోవడానికి నీ అయ్యే జాగీరు కాదు ఇది. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితేనే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. లేదు ఏదో రకంగా మాట్లాడతా, నాకు మాటలు వచ్చు కదా, ఒక ఛానల్ ఉంది కదా, దేశాన్ని మాట్లాడతా, జనాల్ని మాట్లాడతా, మతాల్ని మాట్లాడతా, కులాల్ని మాట్లాడతా అని చెలరైపోతే చెప్పు తెగిందాక కొట్టి కింద కూర్చోబెట్టి జైల్లో వేస్తారా లఫూట్ అని చెప్పి ఈ సందర్భంగా అర్థమైంది. ఇప్పుడు ప్రశ్నారావణ్ ఆయన ఏ స్టేజ్ పైన అయితే మతాల్ని కావచ్చు, లేకపోతే పదవిలో ఉన్న వాళ్ళని కావచ్చు దూషించి మాట్లాడారు, అదే స్టేజ్ పైన రేపొద్దున 29లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ సంగతి చూస్తా అని చెప్పేసి ఒక మాట కూడా అన్నారు. సో అంత డైరెక్ట్ గా ఆయనే చెప్పినప్పుడు మరి వీళ్ళు ఆ పార్టీకి నాకు సంబంధం లేదని ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు ప్రత్యక్షంగా సపోర్ట్ ఇచ్చి కూడా మాకు సంబంధం లేదని చెప్తూ ఒకడమో సపోర్ట్ మేము ఇస్తామంటాడు, ఒకడమో సపోర్ట్ మేము ఇవ్వట్లేదు, జనసేన పార్టీ కేసులు పెడుతుంది తెలుగుదేశంలో. అవునా, జనసేన పార్టీయే పెడుతుంది. జనసేన మా నాయకుడిని అన్నారు కాబట్టే జనసేన పార్టీ వీర మహిళలు అలాగే కార్యకర్తలు కేసులు పెట్టారు. నువ్వు తప్పు చేసుగా లేకపోతే కేసులు ఎందుకు పెడతారు? ఎంత ఘోరంగా విమర్శించావు. ఒక డిప్యూటీ సీఎం పట్ల బాధ్యత లేకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడి మతాల మధ్య స్విచ్ పెట్టాలని, కులాల మధ్య స్విచ్ పెట్టాలని, అదేదో ఊరులో ఏదో అవమానం జరిగిందట కాపులకి, ఎస్సీస్కి. ఆ అవమానం జరిగితే పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలంట, పవన్ కళ్యాణ్ నోట్లో అని హావభావాలు అతను ఎలా ఉన్నాయి తెలుసా? అలా మూతొంకర పెట్టడం, ముడ్డొంకర పెట్టడం. ఈ వేస్ట్ నా కొడుకు వల్ల మొత్తం బాధ్యత లేకుండా పోయింది. యూట్యూబర్స్ అందరికీ కూడా అన్న చెడ్డ పేరు కూడా వచ్చింది. సార్ ఇప్పుడు ఆయన ఫోన్ని పోలీసులు సీజ్ చేశారు. అయితే ఫోన్ ఇచ్చేటప్పుడు ఆ డేటా అంతా కూడా డిలీట్ చేసి ఇచ్చాడు అనమాట ఆయన ప్రశ్నారావణ్ అనే పర్సన్. అయితే ఆ డేటాను అంతా కూడా రికవరీ చేసిన తర్వాత అందులో అమ్మాయిలకు సంబంధించినటువంటి న్యూడ్ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో తేలింది. సో దీని వెనకాల ఎవరున్నారు, అసలు ఆయన ఫోన్లోకి అమ్మాయిల వీడియోస్ ఎట్లా వచ్చాయని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సో కొంతమంది ప్రకాష్ రాజ్ గారు దీని వెనకాల ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. సో దీని గురించి ఈ ప్రకాష్ రాజ్ అయినా లేకపోతే ఈ జోసెఫ్ అయినా వీళ్ళంతా బ్లాక్ మెయిలర్స్. అంటే భయపెట్టి బాధ పెట్టి ఇదొక రకమైన మాఫియా అన్నమాట. అదే కాకుండా వేళ ఎన్ఐఏ కూడా ఎంటర్ అయిందంటే కారణం వీళ్ళు దేశానికి ప్రమాదకరమైనటువంటి కార్యక్రమాలు ఏవో చేస్తున్నట్టుగా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటా డిలీట్ కొట్టిన తర్వాత, ఆ డేటా రికవర్ అయిన తర్వాత పోలీసు వారు విస్తుపోయేటటువంటి నిజాలు అందులో చాలా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నట్టుగా, అలాగే చాలామంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా, ఇష్టాన్రీతిగా ఎలా పడితే అలా మాట్లాడుతున్న వీడియోలు ఎన్నో రకాలైనటువంటి వీడియోలు అందులో ఫోన్లో దొరికినట్టున్నాయి. ఎన్ఐఏ కూడా ఎంటర్ అయిందంటే సామాన్యంగా ఎన్ఐఏ ఎంటర్ అవ్వదు. ఎందుకంటే అది దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే ఎన్ఐఏ అనేది వచ్చి ఎంటర్ అవుతుంది. వచ్చి దేశానికి ఏ రకమైనటువంటి ముప్పు వాటిల్లే అవకాశం ఉందో ఖచ్చితంగా తెలుసుకుని వీనికి ఇచ్చే బహుమతి వీరికి ఖచ్చితంగా ఇస్తారు. ఇలాంటి బాధ్యత లేనటువంటి వ్యక్తులు సమాజంలో చీడపురుగులుగా మారిపోయినటువంటి ప్రకాష్ రాజ్ కానీ, లేకపోతే ఈ ప్రశ్న జోసెఫ్ కానీ, తులసి చంద్ కానీ, అలాగే ప్రకాష్ రాజు కానీ, వీళ్ళు ఎవరైనా సరే బాధ్యతగా సమాజం పట్ల బాధ్యతతో మెలిగే విధంగా ప్రభుత్వాలు వీళ్ళని బుద్ధి చెప్పాలా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బుద్ధి చెప్పాలా. బాధ్యత మరిచి ప్రవర్తించే ఏ ఒక్కడైనా సరే వదిలిపెడితే మన దేశమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి దేశ అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దరిద్రులందరికీ, ఇలాంటి చీరుపురుగులందరినీ కూడా వీళ్ళకి బుద్ధి వచ్చేలాగా
తయారు చేసి సమాజంలోకి వదలవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలని, అలాగే పోలీసు వ్యవస్థని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీకి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి చెప్పడానికి ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? అంటే ఇక్కడ కేసులు పెట్టినా కూడా జనసేన వాళ్ళే పెడుతున్నారు, టీడీపీ వాళ్ళు పెట్టట్లేదు, అందుకోసం అని చెప్పి. లేదు, ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళు ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి కేసులు పెట్టారా? లేదు. మరి పెట్టినప్పుడు వీళ్ళకి ఎలా ఆపాదించారు కొడాలి నాని గారు? అంటే కొడాలి నాని గారికి తెలివి అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది. ఆయన వీళ్ళ పేర్లు చెప్పారు. ఇప్పుడు వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు మేబీ పెట్టారేమో, వాళ్ళే పెట్టారని చెప్పి గ్యారంటీ ఉంది. ఇంకా బయట వాళ్ళు పెట్టలేదా? అంటే వైఎస్ఆర్సీపీ వాడు ఒక్కడు కూడా దొరకడా? ఒకవేళ పొరపాటున దొరికితే మీరేం చేస్తారు? రాజకీయ సన్యాసం తీసుకుంటారా? నేను చూపిస్తాను వెతికి ఆ పెట్టిన వాళ్ళలో వైఎస్ఆర్సీపీ వాడు కూడా ఉన్నాడని చెప్పేసి. అప్పుడు మీ సమాధానం ఏంటిది? నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఇందులో ఏంటంటే అటు వైఎస్ఆర్సీపీయా లేకపోతే టీడీపీయా లేకపోతే జనసేన అని చెప్పేసి కాదు, ఇక్కడ తను టార్గెట్ చేసింది హిందూ సమాజాన్ని. భారతదేశంలో ఏదైతే అత్యధిక జనాభా ఉందో, ఏదైతే సనాతన కాలం నుంచి, సనాతన ధర్మం అంటే సనాతన కాలం నుంచి ఉందని చెప్పి అర్థం అండి. సనాతన కాలం నుంచి ఏదైతే అవలంబించుకుంటూ వస్తున్నామో అది సనాతన ధర్మం అన్నట్టు. అటువంటి ధర్మాన్ని నీచంగా తక్కువ చేసి మాట్లాడమని చెప్పి ఆ ప్రశ్న రావడానికి అని చెప్పేసి పరిపాటి అయిపోయింది. సార్ ఇప్పుడు ఆయన ఏదైతే స్టేజ్ పైన మాట్లాడారో ఆ స్టేజ్ పైనే డైరెక్ట్గా ఒక మాట చెప్పాడు, రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ సంగతి ఏంటో చూస్తా అని చెప్పేసి. సేమ్ డైలాగ్. సో అలాంటప్పుడు మరి వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని పార్టీకి నాకు సంబంధం లేదని అదేనండి. ఇప్పుడు క్లియర్గా కొడాలి నాని గారు మీకు ఈ డైలాగ్ వినిపించిన తర్వాత కూడా ఇంకా మీరు వైఎస్ఆర్ జగన్ గారికి సంబంధం లేదని చెప్పి అంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ ఏమని చెప్పిన ఆయన చెప్పలేదు కదా. ఆయన చెప్పినది మీ నాయకుడు ఎవరైతే చెప్పినో 2029 వస్తుంది, అప్పుడు మనం చూద్దాం, అప్పుడు భరించండి అని చెప్పి మీ నాయకుడు అన్నారు. అదే సేమ్ డైలాగ్ని 2029లో మా ప్రభుత్వం వస్తుందని చెప్పి ప్రశ్న రావని కూడా అన్నారు. అంటే మీకు ఎట్లాగో సంబంధం ఉన్నట్టే కదా, మీరు ఫండింగ్ చేస్తున్న దానివల్లనే కదా ఇతను ఇంత రెచ్చిపోతుంది. ఏదున్నా కానీ తను చేస్తుంది అయితే ఖచ్చితంగా తప్పేనండి. ఇంకోటి ఇప్పుడు కొత్తగా ఎన్ఐఏ అనేది ఇందులోకి వచ్చింది. ఎన్ఐఏ వచ్చింది అంటే ఖచ్చితంగా దేశ భద్రతకు ముప్పు ఉంది అని చెప్పేసి అర్థం. దేశ భద్రతకు ముప్పు అనేది ఉంటేనే ఎన్ఐఏ అనేది ఎంటర్ అవుతుంది. వాడు ఎవడైనా కానీ వాడి ఇంటరాగేషన్లోనే నెలలు లోపల తీసుకుంటుంది, బెయిల్ కూడా రాదు ఆ ఇంటరాగేషన్ మొత్తం పూర్తిగా అయ్యేంత వరకు. సో ఈ ప్రశ్న రావడం అనేది ఎంత దేశద్రోహి అనేది మనకు ఇంకో నెల రోజుల్లో తెలియబోతుంది అన్నట్టు. సార్ ఇప్పుడు పోలీసులు ఆయన ఫోన్ని సీజ్ చేశారు, అయితే అందులో డేటా అంతా కూడా డిలీట్ చేసిన తర్వాత ఆయన ఇచ్చాడంట పోలీసులకి. అయితే వీళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారనమాట డేటా అంతా రికవరీ చేయడానికి. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అందులో ఏంటంటే ఆ ఫోన్లో అమ్మాయిలకు సంబంధించినటువంటి న్యూడ్ వీడియోస్ కనిపించాడు, చాలామంది అమ్మాయిలకు సంబంధించి. సో అసలు దీని వెనకాల ఏంటి, ఆయన ఫోన్లోకి వీళ్ళ వీడియోస్ ఎందుకు వచ్చాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటారు ఈయన విషయంలో? ఒకటి పత్తిత్త అని చెప్పేసి ఉంటుంది సార్, తను మాట్లాడిని ఆ రకంగా అంటూ నేను సనాతన ధర్మాన్ని తిట్టడం కానీ క్రిస్టియానిటీ తిట్టడం కానీ అంటూ ఏది లేదు, నాకు ఎక్కడ తప్పు కనిపిస్తే నేను అక్కడ తిడతా అని చెప్పి అంటాడు. కానీ తను చెప్పేది ఎప్పుడు కానీ సనాతన ధర్మాన్ని మాత్రం తిడుతుంటాడు. నేను నాస్తికుని అని చెప్పి అంటాడు, కానీ కవరింగ్ చేసేది మొత్తం క్రిస్టియానిటీని. అటువంటి అన్నీ చేసుకుంటూ తన క్రిస్టియానిటీలోనే నాకు తెలిసి ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ఆ క్రిస్టియానిటీలో బీద వర్గ అమ్మాయిలు వాళ్ళని ప్రలోభ పెట్టించి వాళ్ళ న్యూడ్ వీడియోస్ అన్ని దగ్గర పెట్టుకొని ఉంటాడు. వీడియో ఎంత నీచుడు అంటే ఎవరికైనా మంచి చేయాలనుకుంటే కనీసం ఆ వీడియోలన్నా పెట్టుకోకూడదు, వానికి ఆ మాత్రం జ్ఞానం అని ఉండాల్సింది. అటువంటిది ఈవెన్ ఫోన్లో డిలీట్ చేసిన తర్వాత కూడా ఎన్ఐఏ లాంటి సంస్థలు, ఎన్ఐఏ వదిలేసేయండి, చిన్న పిల్లలు ఇప్పుడు ఎవరైతే కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకుంటారో వాళ్ళకు కూడా క్లియర్ తెలుసు డిలీట్ చేసిన తర్వాత కూడా ఆ ఫోన్ డేటా అని చెప్పి తీయొచ్చు అని చెప్పి. ఆ మాత్రం కూడా తెలియని వాడు వీడు ఎలా మీ నాయకుడు అయ్యాడో నాకు అర్థమయ్యట్లేదు. ఇప్పుడు వీడి కోసం అని చెప్పి జులుసులు తీస్తున్నారంట, మా వాడిని అలా అరెస్ట్ చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు అని చెప్పి. అయ్యా మీకు కొద్దినన్నా బుద్ధి అనేది ఉంటే మీ చెల్లెళ్ళే ఉండొచ్చు, మీ అక్కలే ఉండొచ్చు, వాడి దగ్గర న్యూడ్ వీడియోలు దొరికినాయి. అటువంటి నీచుడు వాడు. ఎన్ఐఏ పట్టుకుందంటే దేశానికి ఖచ్చితంగా ద్రోహేవాడు. అదంతా పక్కన పెట్టేస్తే మన అక్క చెల్లెలే ఉండొచ్చు అక్కడ, ఎవరని చెప్పి మనం చెప్పలేము. అటువంటి వాడిని మీరు సపోర్ట్ చేస్తున్నంటే మీరెంత నీచులో అర్థమవుతుంది. ఈ నీచుడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఎంత లేదా 3 ఏళ్ళు అని చెప్పి ఎవరు అన్నారండి, 3 ఏళ్ళు కాదు, లైఫ్ లాంగ్ పడాలి, మళ్ళీ బయటికి రావద్దు.